హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, శంభు ప్రసాద్ గారు మనకి ఒక ఫ్యూ డేస్ బిఫోర్ ఒక సెట్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. అది కూడా 7.1 ఛానల్ టోటల్ ప్యాకేజ్ విత్ టవర్స్ తో ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెట్ రెడీ అయిపోయింది. సెట్ తీసుకెళ్ళడానికి శంభు ప్రసాద్ గారు విత్ ఫ్యామిలీతో అయితే రావడం అయితే జరిగిందండి. సెట్ చూపించాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి నేను చూపించాను, చక్కగా చూశారు ఆయన. సో ఇప్పుడు మీకు సెట్ యాంప్లిఫైర్ ఏ విధంగా డిజైన్ చేశాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవి అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి స్పీకర్ ప్యాకేజ్ చూద్దాము. ఆఫ్టర్ శంభు ప్రసాద్ గారి రివ్యూ కూడా తీసుకుందామండి. సో స్పీకర్లు వచ్చినప్పటికి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ టవర్లు అయితే వాడాము. చూస్తున్నారు కదా, ఇవి ఇందులో వాడే స్పీకర్లు వచ్చినప్పటికి జిప్ కంపెనీ ఒక ఊపరు, జిప్ కంపెనీ ఒక ఫుల్ రేంజ్ స్పీకరు, జిప్ కంపెనీ ట్వేటర్ అండ్ 3-వే క్రాస్ ఓవర్ వాడామండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండో టవర్ కూడా అలాగే జిప్ కంపెనీ 100 వాట్ ఊపరు, ఒక ఫుల్ రేంజ్ స్పీకర్ 75 వాట్, ఒక 3 ఇంచ్ మ్యాగ్నెట్ ట్వేటర్ యూజ్ అయితే చేసాము. సో 2 టవర్లు ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, ఈ సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ లోని 2-వే క్రాస్ ఓవర్లు వాడాము. జిప్ కంపెనీ 75 వాట్ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే వాడడం అయితే జరిగిందండి విత్ మ్యాగ్నెట్ ట్వేటర్స్ తో. ఇక సెంటర్ స్పీకర్ మనకు తెలుసు కదా, రెగ్యులర్ గా 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు వాడాము, ఒక మ్యాగ్నెట్ ట్వేటర్ అండ్ 2-వే క్రాస్ ఓవర్ అయితే వాడడమే జరిగిందండి. ఈ విధంగా 5 ఛానల్ స్పీకర్స్ అయితే ఇస్తున్నాము. జనరల్ గా యాంప్లిఫైర్ 7.1 శంభు ప్రసాద్ గారు ఏమంటారంటే, రవి గారు నాకు 5.1 స్పీకర్ ప్యాకేజ్ ఇవ్వండి, అవసరమైతే మరొక 2 స్పీకర్లు పట్టుకెళ్తాను, బట్ 7.1 కి డిజైన్ అయితే చేయండి అన్నారు. సో ఆయన చెప్పినట్టునే 5 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ అంటే సబ్ ఇస్తున్నాము. ఇంకో 2 స్పీకర్లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికి ఇది బ్యాక్ ఫైర్ సబ్ ఓవరు, JBL 1500 వాట్ సబ్ ఓవరు. మనకి RMS వచ్చినప్పటికి 324 RMS ఉంది. ఇది ఒరిజినల్ సబ్ ఓవరు. బేస్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మంది అన్న ఒక బేస్ ఎక్కువ అయితే ఏమైనా మా ఇంట్లో పాత హోమ్ థియేటర్ లాగా బర్బర్ సౌండ్లు వస్తాయా గుర్తు అంటున్నారండి. ఎటువంటి డిస్టర్బెన్స్ కాదు, ఏమీ లేదు. సో చాలా చక్కగా వస్తుంది. యాంప్లిఫైర్ లో కూడా నాయిస్ కానీ హీటింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదండి. శంభు ప్రసాద్ గారు పక్కన పెట్టి నేను చెక్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి ఆయన రివ్యూ చూసుకుందాము. అయ్యా, సెట్ మీరు చూశారు, మేడం గారు మీరు సెట్ చూశారు. సో ఎలా ఉందండి? మైక్ దగ్గర తీసుకోండి సార్. సెట్ పరంగా అయితే సూపర్ అండి. మొత్తం మా థియేటర్ కంటెంట్ ఎలా ఉంటుందో అలాగే ప్లే అయింది, చాలా బాగుంది. నేను చూడటం కూడా ఏంటంటే యూట్యూబ్ లో చూసి నేనే సెట్ చేసుకుని బాగుందా లేదా అని ఆయన రివ్యూస్ అవి చూసి ఆయన డిస్క్రిప్షన్ అవి విని బాగుంది అనిపించి మాత్రమే నేను ఆర్డర్ ఇచ్చాను. సో మీరు కూడా నమ్మచ్చు, అంత బాగా చేశారు ఆయన. మీరు కూడా ఎవరైనా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు. కానీ మనీ పరంగా ఏంటంటే చూసుకుంటే మటుకు ఆ మనీకి వర్త్ఫుల్ అండి. కొంతమంది అంటారు అంత మనీ అయింది ఇంత మనీ అయిందని, బట్ అది కరెక్ట్ కాదండి. మనీకి వర్త్ఫుల్ గానే ఉంది, చాలా బాగుంది. ఒక థియేటర్ ఎఫెక్ట్ అయితే వచ్చిందండి. సూపర్ సూపర్ సార్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్ నాయిస్ అండి, అసలు నాయిస్ అనేది ఏ రకమైన నాయిస్ లేవండి, చాలా బాగుంది. హీటింగ్ కూడా ఏమీ లేదు, మేము చెక్ చేసుకుని పట్టుకెళ్తున్నాము. చాలా బాగుందండి సెట్ పరంగా అయితే. థ్యాంక్ యూ సార్. అయ్యా విన్నారు కదండి, ఎటువంటి నాయిస్ కానీ ఏమీ లేదు. ఇన్ కేసు మీరు పట్టుకెళ్ళాక నాయిస్ వస్తుందంటే ఒకసారి మీకు పవర్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలండి. సెట్ వరకు నేను ఇచ్చేది మాత్రం నాయిస్ అయితే ఉండదు. ఇన్ కేసు ఇన్ ఫ్యూచర్ లో కంప్లైంట్ వచ్చినా నేనైతే సాల్వ్ చేస్తాను, దానికోసం అయితే ఇబ్బంది పడక్కర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అమలాపురం నుంచి శంభు ప్రసాద్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇందులో వాడే రిమోట్ కిట్ ఆస్ట్రా రిమోట్ కిట్. యాంప్లిఫైర్ వచ్చినట్టుకి 7.1 ఛానల్ యాంప్లిఫైర్ విత్ టవర్ సపోర్ట్ అండి. ఇది ఈ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ కనిపిస్తుంది చూడండి. ఇది స్మూత్ బేస్కి హార్డ్ బేస్కి పనిచేస్తుంది. మనకి బేస్ కాస్త ఎక్కువ కావాలంటే ఈ కంట్రోల్ కాస్త ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. స్మూత్గా బేస్ రావాలంటే ఒక 5 to 10% పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ సబ్ అని మీకు కనిపిస్తుంటుంది. ఇక రైట్ సైడ్ కంట్రోల్, ఇది మాస్టర్ వాల్యూమ్. ఇది ఆల్ ఛానల్ వాల్యూమ్ అనేది ఇందులో ఇంక్రీజ్ అవుతుందండి. సో మాస్టర్ వాల్యూము. ఒకవేళ మనకి రిమోట్ పనిచేయకపోయినా బటన్తో మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా బటన్స్ కూడా ప్యానల్కి ఉంటాయి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, దీని మీద గోల్డ్ కలర్ లెటర్స్, దీనికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నాము. ఒకసారి యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా, ఇది టవర్ సపోర్ట్ యాంప్లిఫైర్ అన్నాం కాబట్టి ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్ అయితే వాడామండి. ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది సబ్ వూఫర్కి 2 టవర్లకు సంబంధించిన బోర్డుకి, ఇంకో ట్రాన్స్ఫార్మర్ అనేది 5 ఛానల్ బోర్డుకి. ఈ విధంగా 2 ట్రాన్స్ఫార్మర్ 2 పవర్ సప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది.
ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికీ ఆయనకి JBL 1500 వాట్ పీక్ పవర్ సబ్ ఇస్తున్నాము. దానికి కుమార్ ఆడియో థండర్ మోనో 2411 బోర్డు అయితే యూజ్ అయితే చేసామండి. ఇక టవర్లు వచ్చినప్పటికీ 2421 స్టీరియో బోర్డు కుమార్ ఆడియోస్ యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికీ మ్యాక్స్విన్ IRF ట్రాన్స్ఫర్ బోర్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సప్రియామ్ బోర్డు, దాని కిందగా స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. ఇది రెగ్యులర్ గా ప్రతి సెట్ లో వాడేదండి. మరి దానికోసం నేను చెప్పడం లేదు. ఫ్యాన్ సౌండ్ కూడా ఎటువంటి సౌండ్ ఏమీ లేదండి. కంప్లీట్ గా బగ్ బోర్డ్ తో కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగింది. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్లు పెట్టాము. అది కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి బగ్ బోర్డ్ తో లైటింగ్ అనేది తగ్గించడం అయితే జరిగిందండి. ఇక హాట్స్టార్ రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఈ రోజుకి కూడా ఇన్ని వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలా మంది మనకు అడుగుతూ ఉంటారండి, అన్నా బ్లూటూత్ నుంచి మనకి డాల్బీ వస్తుందా, DTS వస్తుందా అని చెప్పేసి. అయ్యా బ్లూటూత్ నుంచి USB నుంచి డాల్బీ డిజిటల్ DTS లాంటివి రావు. అండ్ దీని నుంచి డాల్బీ అట్మాస్ కూడా రాదు. కేవలం డాల్బీ డిజిటల్ DTS వస్తుంది. అది కూడా HDMI ARC ఆప్టికల్ కోయాక్సిల్ నుంచి ప్రాపర్ కంటెంట్ ప్లే చేసినప్పుడు వస్తుందండి. లైక్ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ఆహా లాంటి OTT నుండి ప్లే చేసినప్పుడు, లేదంటే పెన్ డ్రైవ్లో కానీ హార్డ్ డిస్క్లో కానీ మూవీస్ మీరు ఎక్కించుకొని దాని నుంచి ప్లే చేసినప్పుడు మాత్రమే ఆ కంటెంట్ ప్లే చేసినప్పుడు డాల్బీ DTS అని వస్తుంది. అయితే ఇక్కడ డాల్బీ వస్తే డిస్ప్లే మీద డాల్బీ అని, DTS అయితే DTS అని వస్తుందండి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా, అక్కడ డాల్బీ అని వస్తుంది. అంటే కంటెంట్ డాల్బీ కాబట్టి ఇక్కడ డాల్బీ వచ్చింది. DTS అయితే DTS వస్తుంది. అంతేగాని అక్కడ డాల్బీ DTS రెండు రాలేదంటే మీకు ట్రాక్ రావడం లేదని అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఆడియో సెట్టింగ్లో ఇబ్బంది ఉండొచ్చు, లేదంటే మీ కేబుల్లో కానీ కంటెంట్లో కానీ ఇబ్బంది అయితే ఉండొచ్చు. ఈ విషయం అయితే గమనించాలండి. ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను మీకు. చూస్తే కదా తెలిసేది.